హాయ్ హలో వెల్కమ్ టు నా చిన్ననాటి కథలు. 90s కిడ్స్ కి ఇష్టమైన కథల్లో రెక్కల ఏనుగు కథ చాలా ఇష్టంగా చదివాము, విన్నాము. ఇప్పటి పిల్లలకి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆ కథని ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. అది వినేద్దామా మరి? అనగనగా ఒక రాజుగారు. ఆ రాజుగారికి పెద్ద తోట ఉంది. ఆ తోటను సంరక్షించడానికి సూరయ్య, అతని భార్య నరసమ్మ ఆ తోటలోనే ఉండి ఆ తోటను చూసుకునేవారు. ఒకరోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతున్నాడు. ఓ వైపున చెట్లన్నీ తినేసినట్టు ఉండటం గమనించాడు. రాజుగారికి తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు. తోటంతా తిరిగాడు. కంచె అంతా బాగానే ఉంది. మరి జంతువులు ఎలా లోపలికి వచ్చాయి? సూరయ్యకు ఏమీ అర్థం కాలేదు. ఆ రోజు నుంచి ప్రతి రాత్రి సూరయ్య మాటు వేసి కాపలా కాసేవాడు. పున్నమి రాత్రి వచ్చింది. వెన్నెల నిండారబోసినట్లుంది. సూరయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుంచి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది. అది ఒక అందమైన రెక్కల ఏనుగు. మిలమిలా మెరుస్తుంది. సూరయ్య ఆశ్చర్యానికి అంతే లేదు. ఆ ఏనుగు తోటంతా తిరిగింది. తనకు ఇష్టమైన ఆకుల్ని మేసింది. పళ్ళన్నీ తిన్నది. సూరయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు. ఉదయం కావస్తుంది. ఏనుగు ఒక్కసారిగా గట్టిగా గింకరించి పైకి ఎగిరింది. సూరయ్య గబుక్కున దాని తోకని పట్టుకున్నాడు. ఆకాశంలో పయనించాడు. వింతలోకం చేరాడు. అక్కడ ఎటు చూసిన రత్నరాసులు, లోపలంతా బంగారమయం. జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి. పక్షులు మాట్లాడుతున్నాయి. పాములు తోకలపై లేచి పడగలు విప్పి నాట్యం చేస్తున్నాయి. ఆహా, ఎన్ని వింతలు, ఎన్ని మాయలు! సూరయ్య కోరిందే తడవుగా అన్నీ ప్రత్యక్షమయ్యాయి. తనకు కావలసినవన్నీ మూట కట్టుకున్నాడు. పున్నమి రోజు వచ్చింది. ఏనుగు తోక పట్టుకుని భూలోకం చేరాడు. ఈ వింతలన్నీ సూరయ్య ఊరంతా చెప్పాడు. వింత వస్తువులన్నీ చూపాడు. కొంతమంది అతని మాటలను నమ్మలేదు. వారందరినీ వింతలోకం తీసుకుపోతానన్నాడు. పున్నమి రోజు రాత్రి వారందరినీ తోటకి రమ్మన్నాడు. పున్నమి రోజు రానే వచ్చింది. అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలోకి దిగింది. తనకు కావలసిన మేత మేసింది. ఉదయం కాబోతుండగా గీంకరించి పైకి ఎగిరింది. సూరయ్య దాని తోక పట్టుకున్నాడు. అతని కాలును నరసమ్మ, ఆమె కాలును మరొకరు, ఇలా అందరూ వేలాడుతూ ఆకాశంలో ప్రయాణించసాగారు. చివరిలో మల్లమ్మ వేలాడుతుంది. ఆమెకు ఒక సందేహం వచ్చింది. ఓపిక పట్టలేకపోయింది. వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి అని పైవారిని అడిగింది. వారు తమ పైనున్న వారిని అడిగారు. చివరికి ఆ ప్రశ్న సూరయ్యకు చేరింది. సూరయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు. గుమ్మడికాయలు ఇంత పెద్దవిగా ఉంటాయని చూపబోయి చేతులు చాపాడు. అంతే. ఇదండి రెక్కల ఏనుగు కథ. మళ్ళీ చిన్ననాటి ఆ కథని గుర్తు చేసుకున్నారు కదా.